నిజామాబాద్ జిల్లాలో ఉన్నాం. కొంతమంది రైతన్నలు దాంతో పాటు ఇవాళ కాంగ్రెస్ నాయకులు సంబరాలు చేసుకున్న పరిస్థితి ఉంది. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతన్నలకు రైతు బంధును అయితే వేయడం జరిగింది. ఎకరాన 6,000 రూపాయలను వాళ్ళ ఖాతాలో అయితే వేయడం జరిగింది. సో ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి నిజామాబాద్ జిల్లా రైతన్నలు ఉన్నారు. అన్న మీరు రండి. ఎట్లా అనిపిస్తుంది అన్న? ఎట్లా అంటే ఇప్పుడు రైతు బంధు అయితే వేసిరు, ఎట్లా అనిపిస్తా ఉంది? గ్రామాలలో ప్రతి ఒక్కరికి కూడా పడ్డాయని చెప్పి చెప్తా ఉన్నారు. పడ్డాయా పడలేవా? పడ్డాయి. ప్రతి రైతుకు పడ్డాయి. రైతు బంధు పడ్డాయి. సంబరాలు చేసుకుంటారు, పండగలు చేసుకుంటారు రైతులందరూ. ఇదే కేసీఆర్ ఉన్నప్పుడు ఏమన్నాడంటే, ఒకవేళ కాంగ్రెస్ గెలిస్తే రైతు బంధుకు రామ్ రామ్ అన్నాడు, అన్ని అన్నాడు. ఎలాంటి బోనస్ రాదు, సన్న వడ్లకు కూడా బోనస్ రాదు, ఏం రాదు. ఈ కాంగ్రెస్ వస్తే రామ్ రామ్ అవుతుంది, రైతులంతా అల్లాడిపోతాడు అన్నాడు. ఇదే మా రేవంత్ రెడ్డి గారు ఎక్కిన కాంగ్రెస్ ప్రభుత్వంకి తదుల అంతరంలోనే మా రైతు బంధు ఇచ్చాడు. మళ్ళీ మనకు ఇదేంది రైతు భరోసా ఇచ్చాడు, సన్నబడ్లకు బోనస్ ఇచ్చాడు. ఇప్పుడు ఆ కేసీఆర్కు నోట్లే మన్నుబడ్డట్టు అయిపోయింది. ఇప్పుడు కేసీఆర్ కూడా జైలుకు పోతాడు. అప్పుడు కేసీఆర్ బిడ్డ పోయింది, కవిత పోయింది జైలుకు. ఇప్పుడు కేటీఆర్ ఆల్రెడీ విచారణకు పోయిండు, సిఐడి నోటీసు అడ్డు పోయిండు. కేసీఆర్ కూడా పోయిండు విచారణకు. వీళ్ళంతా పోతారు, మొత్తం జైలు పోతారు. రాజశేఖరరావు కూడా పోతాడు జైలుకు. ఇప్పుడు మా రేవంత్ రెడ్డి గారు సీఎం గారు, మా భూపతి రెడ్డి గారు ఎమ్మెల్యే గారి ద్వారా మా యొక్క తెలంగాణ గవర్నమెంట్ తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రైతు చాలా పండగలు చేసుకుంటారు. ఇంట్లో మీ రూరల్ నియోజకవర్గంలో మాట్లాడుకుంటే రైతన్నల పరిస్థితి ఎట్లా ఉంది? ఇవాళ ఎవరైతే భూపతి రెడ్డి గారు, ఎవరైతే ఎమ్మెల్యే మీ భూపతి రెడ్డి గారు ఉన్నారో, మరి రైతన్నలను పరామర్శించడం కావచ్చు, లేకపోతే బాధలో ఉన్నప్పుడు వచ్చేమైనా పలకరించడం అట్లాంటి ఏమైనా చేస్తా ఉన్నారా? దాని గురించి మా ఎమ్మెల్యే గారు భూపతి రెడ్డి గారు రూరల్లో గెలిచిన తర్వాత ప్రతి కుటుంబంలో ఎలాంటి బాధలు ఇచ్చినా, పుణ్య కార్యక్రమాలు, పెళ్లిళ్ళు జరిగినా, ఆపద జరిగినా, ఎవరైనా చనిపోయినా కానీ వాళ్ళ ఇంటికి పోయి ప్రతి కుటుంబాన్ని పరామర్శిస్తున్నాడు. ఈ రాత్రి పగలు ఏ టైం లేదనకుండా ఆయన 24 గంటలు శ్రమించి మా యొక్క నియోజకవర్గంలో ప్రతి కుటుంబాన్ని పరామర్శిస్తున్నాడు. ఒకళ్ళు పెళ్లి చేసుకున్నా పెళ్లికి పోతుండు, తొట్లేసుకున్న తొట్లకు పోతుండు. ప్రతి పండగలకు కానీ వాళ్ళు ఏ ఆపదలో ఒకవేళ యాక్సిడెంట్ అయినా కానీ అప్పటిదప్పుడే పోయి వాళ్ళని పరామర్శిస్తున్న మా యొక్క ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారు. మా రూరల్లో హైలైట్గా అంటే మా భూపతి రెడ్డి గారు. ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క రకం మాట్లాడతాం. ఇప్పుడు మీరు కాంగ్రెస్ వాళ్ళు కాబట్టి కాంగ్రెస్ అంటే మీ ఎమ్మెల్యేకి సపోర్ట్ చేసి మాట్లాడుతూ ఉన్నారా? ఒక్కొక్కరు ఏమంటున్నారు అంటే అసలు ఎమ్మెల్యే గారు అందుబాటులో ఉంటలేరని చాలా మంది చెప్తా ఉన్నారు. మీరేమో రాత్రి పగలు మా కోసం కష్టపడతా ఉన్నాడు భూపతి రెడ్డి గారు అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇదేంది మరి? చాలా తప్పండి. కాంగ్రెస్ పార్టీ అని కాదు, నేను ఇప్పుడు మా ఎమ్మెల్యే సాబ్ తోటి మేము వెంబడి ఉండి తిరుగుతున్నాం కదా, అది చాలా తప్పు. అపోజిట్ వాళ్ళు కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కాంగ్రెస్ మీద, మా ఎమ్మెల్యే మీద అది బురద వెళ్ళడం తప్ప అలాంటి చాలా తప్పు. మా ఎమ్మెల్యే గారు చూడండి, ఒకసారి మీరు కూడా చూడండి. మీరు కూడా సుమన్ టీవీ గారు ఎక్కడెక్కడ మీరు ఇంటర్వ్యూ చేస్తారో అక్కడ ఇంటర్వ్యూలో కూడా మా ఎమ్మెల్యే సాబ్ ఎక్కడెక్కడ తిరుగుతుండో మీరు కూడా చూస్తున్నారు. ప్రతి టీవీలో కూడా వస్తున్నది, ప్రతి వార్తలు కూడా మా ఎమ్మెల్యే సాబ్ ఎంత తిరుగుతున్నాడో, ఏం చేస్తుండో, రాత్రి పగలు పనిచేస్తాడు. హైదరాబాద్ ఎప్పుడో ఒకసారి పోతున్నాడు వస్తున్నాడు. అది కూడా మా సీఎం గారు రమ్మంటే మీటింగ్ ఉందంటేనే అప్పుడు మా ఎమ్మెల్యే గారు హైదరాబాద్ వెళ్తున్నాడు తప్ప నిజామాబాద్లో ఉండి ప్రతి గ్రామాన తండాల కాడికెళ్ళి తిరుగుతున్నాడు. ప్రతి తండా, ప్రతి విలేజ్ తిరిగి ప్రజల యోగక్షేమాలు మొత్తం తెలుసుకుంటున్నాడు. ప్రతి విషయం తెలుసుకొని నీకు ఏం కావాలో, కళ్యాణ లక్ష్మి కానీ, షాదీ ముబారక్ కానీ, సీఎం రిలీఫ్ ఫండ్ కానీ, ప్రతి దానికి ఎక్కడ ఉన్నా కానీ సంతకం పెట్టి దాసు గారు చేసుకోండి ఈ పని, మీకు ఏ విలేజ్లో ఏ ప్రాబ్లం రావద్దు. రూరల్ నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో అంటే వాళ్ళు పరామర్శించడం జరుగుతూ ఉందా, పర్యటిస్తూ ఉన్నారా? అంటే ఎవరైతే ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో క్యాంప్ ఆఫీసులకు దాంతోపాటు హైదరాబాద్కి పరిమితం అయిపోతా ఉన్నారు ఎమ్మెల్యేలు అని చెప్పి చెప్తా ఉన్నారు. మరి ఇది కరెక్ట్ కాదంటారా? చాలా తప్పండి. అది క్యాంప్ ఆఫీస్, నిజామాబాద్ క్యాంప్ ఆఫీస్లో ఉండి ఇంటి దగ్గర ఉండి పనిచేస్తున్నాడు. సీఎం ప్రోగ్రామ్ ఉంటేనే హైదరాబాద్ వెళ్తున్నాడు తప్ప, అసెంబ్లీ ఉంటేనే హైదరాబాద్ వెళ్తున్నాడు తప్ప, నిజామాబాద్లో ఉండి ప్రజల యోగక్షేమాలు తెలుసుకుంటున్నాడు మా యొక్క రూరల్ ఎమ్మెల్యే. ఇదే అర్బన్లో ఉన్న బీజేపీ నాయకులు ఎమ్మెల్యే గారు ఇక్కడ ఉండడేమో ఒకసారి ప్రజల యోగక్షేమాలు తెలుసుకుంటాడో ఒకసారి మీరు గమనించండి. మా ఎమ్మెల్యే గారు మాత్రం ప్రజల యోగక్షేమాలు ఇక్కడ ఉండి రూరల్ ఉండి ప్రతి విషయం తెలుసుకుంటున్నాడు. ఇక్కడ ఏంటంటే మీ రూరల్ నియోజకవర్గంలోని మీ భూపతి రెడ్డి ఎమ్మెల్యే గారు ఎవరైతే ఉన్నారో, మీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో, మీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని దగ్గర రానియట్లేదని చెప్పేసి కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. ఇది దూరం పెట్టడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? తప్పండి, అది సమంజసం కాదు, అది తప్పు, అది తప్పుడు ప్రచారం. ప్రతి కార్యకర్తను కానీ, చిన్న కార్యకర్త నుంచి పెద్ద కార్యకర్త నుంచి ప్రతి ఒక్కళ్ళకు రెస్పాన్స్ ఉంటాడు. ఫోన్ చేసినా ఫోన్ లేపుతాడు మా ఎమ్మెల్యే సాబు. ప్రతి విషయంలో కూడా ఏంటి దాస్ ఏం జరుగుతుంది, ఏం సుదర్శన్ ఏం జరుగుతుంది, అక్కడ మా కాంగ్రెస్ పార్టీలు కాకుండా వేరే వాళ్ళు పోయినా కానీ వాళ్ళకు రెస్పాన్స్ ఇచ్చి మాట్లాడి ఏ సమస్య ఉన్నా తెలుసుకుంటున్నాడు. తెలుసుకొని అక్కడికి వచ్చేసి ఆ సమస్యను మీరు పరిష్కరించండి. అక్కడ ఏ అధికారులు అయితే ఉంటారో ఏ ప్రాబ్లం ఉందో, ఎలక్ట్రిసిటీ కానీ, వాటర్ ప్రాబ్లం కానీ, ఏది ఉన్నా కానీ అక్కడ ఏ ప్రాబ్లం ఉంటే వాళ్ళకి అధికారులను పిలిపించి వెంటనే పరిష్కారం చేస్తున్నాం మా ఎమ్మెల్యే గారు. ఇంట్లో అంటే రానున్న రోజుల్లో ఎలక్షన్స్ చాలా ఉన్నాయి. సర్పంచ్ ఎలక్షన్స్ కావచ్చు, ఎంపీటీసీ, జడ్పీటీసీ కావచ్చు.
సో ప్రతి ఎలక్షన్స్ అనేది రానున్న రోజుల్లో ఉన్నాయి. మరి కాంగ్రెస్ పార్టీ ఈసారి కూడా మళ్ళీ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చినట్టే గ్రామ స్థాయిలో కూడా మళ్ళీ జెండా ఎగరవేసే పరిస్థితి ఏమైనా ఉంటుందా? చాలా మంది ఏమంటున్నారంటే ఇలా ఇంకో సంవత్సరం అయితే ఈ ప్రభుత్వమే కూలిపోతుందని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. తప్పండి, అది చాలా తప్పు. కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పటికి కూలిపోయే ప్రసక్తే లేదు. వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఏదో నిందలేస్తున్నారు తప్ప అప్పుడు మోడీ గారికి ముఖం చూసి వేసిన ఓట్లను చూసుకొని ప్రతి విలేజ్లో నాకు ఓట్లు వచ్చినాయి, బీజేపీ ఓట్లు వచ్చినాయి కాబట్టి నేను సర్పంచ్ గెలుస్తానని చెప్పి ప్రతి గ్రామాలలో ఊహించుకుంటున్నారు. ఊహ తప్ప బీజేపీలు కానీ టీఆర్ఎస్ కానీ సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ గెలివే ప్రసక్తే లేదు. మా కాంగ్రెస్ గవర్నమెంట్ మాత్రం మెట్టి పరిస్థితులు పడిపోయే ప్రసక్తే లేదు. మళ్ళీ సీఎం రేవంత్ రెడ్డి గారు అవుతారు. మా ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారు ఇక్కడ మళ్ళీ ఎమ్మెల్యేగానే గెలుస్తాడు నేను చెప్తున్నాను. భూపతి రెడ్డి గారికి అంటే 18 నెలల్లో చాలా రకాలైనటువంటి ఏవైతే విమర్శలు రావడం జరుగుతూ ఉన్నాయి, ఏవైతే వసూళ్ల దందా చేస్తూ ఉన్నారని చెప్పేసి మీ ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారి పైన కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఈ ఏదైతే ఇటుక బట్టీలు అనే ఒక ఇటుక బట్టీల వసూళ్ళు అని చెప్పేసి చర్చ జరుగుతూ ఉంది, ఇది ఎంతవరకు? అది అపోహ మాత్రమే. అది బీఆర్ఎస్ వాళ్ళు ఈయన మీద కావాలని. సో ఎవరైతే ఈ బీఆర్ఎస్ కావచ్చు ఈ బీజేపీ వాళ్ళే వాళ్ళ దగ్గర ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. మళ్ళీ ఎమ్మెల్యే దగ్గర ఉండే వాళ్ళు ఇదంతా కూడా బయటకు తీసుకొని వచ్చారు. ఈ వసూళ్ల పర్వం జరుగుతూ ఉందని చెప్పి చెప్తా ఉన్నారు. మీ ఎమ్మెల్యే గారి గురించి మా ఎమ్మెల్యే గురించి చెప్పడం ఇది బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఆయన మీద కావాలని నింద పెడుతున్నారు తప్ప మా ఎమ్మెల్యే గారు మేము ఇందిరమ్మ ఇండ్లు వచ్చినాయి, ఎవరు ఒక రూపాయి తీసుకున్నా వాళ్ళను చర్య తీసుకుంటా అని చెప్పిండు. అట్లాంటి మా ఎమ్మెల్యే గారు ఇటుక బట్టలలాగా ఇసుక దందాలలాగా ఎలాంటి ఒక రూపాయి తీసుకునే ప్రసక్తే లేదు. ఏది ఉన్నా ప్రాంప్ట్గా చేస్తాడు పని. మా ఎమ్మెల్యే గారు భూపతి రెడ్డి గారు అంత నీతి నిజాయితీ పరుడు. మా ఇక్కడ నిజామాబాద్ ఏరియాలో లేరు. రూరల్ నియోజకవర్గ ప్రజలు రైతన్నలు చాలా మంది ఇలా ప్రతి గ్రామంలో కూడా సంబరాలు చేసుకుంటా ఉన్నారు. ఎందుకంటే రైతు బందే కావచ్చు రైతు బీమానే కావచ్చు రావడం అనేది నిజంగా చాలా మంచిది. సో అది ఏ పార్టీ అనేది పక్కన పెడితే మాత్రం రైతులకు ఇవ్వడం అనేది నిజంగా మంచి మాట. సో దీని గురించి ఏం చెప్తారు ఫైనల్గా నేను చెప్పేది అంటే రైతులకు చేసినట్టు గవర్నమెంట్ ఒక రైతు బంధు, రైతు భరోసా, మళ్ళీ సన్న బియ్యంకు సన్న వడ్లకు బోనస్ ఇవ్వడం ఒక కాంగ్రెస్ గవర్నమెంట్ తప్ప ఇప్పటి వరకు ఇచ్చింది ఎవరు లేరు. సన్న వడ్లకు మాత్రం బోనస్ ఇచ్చింది మా యొక్క కాంగ్రెస్ గవర్నమెంటే. ఈ రేవంత్ రెడ్డి ఏదైతే చెప్పిండో అది కంపల్సరీ ప్రతిదీ కూడా జరుగుతుంది, ప్రతి చేసి చూపిస్తాడు. మా ఎమ్మెల్యే గారు 100% ప్రజల తరఫున యోగక్షేమాలు తెలుసుకుని మా నిజామాబాద్ రూరల్ ప్రజలకు న్యాయం చేసే యోచనలోనే ఉన్నాడు. ఇది మొత్తానికి నిజామాబాద్ జిల్లాలోని ఏదైతే రూరల్ నియోజకవర్గం గురించి మనం మాట్లాడుకుంటే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోనే రూరల్ నియోజకవర్గం అనేది చాలా పెద్ద నియోజకవర్గంగా చెప్తా ఉంటాం. సో ఇవాళ ప్రతి గ్రామంలో కూడా సంబరాలు చేసుకుంటా ఉన్నారు కాంగ్రెస్ కార్యకర్తలే కావచ్చు ఎవరైతే రైతన్నలు ప్రతి రైతు ఖాతాలో ఇలా రైతు బంద్ చేయడం అనేది నిజంగా చాలా మంచి శుభసూచకం అని చెప్తా ఉన్నారు. దాంతోపాటు బీఆర్ఎస్ కావచ్చు బీజేపీ నాయకులకి ఇది ఒక చెప్పుదెబ్బ సమాధానంగా చెప్పుకోవాలా అని చెప్పేసి కూడా ఎవరైతే కాంగ్రెస్ నాయకులే కావచ్చు దాంతోపాటు ఎవరైతే రైతన్నలు ఇవాళ పిలుపునిస్తున్న పరిస్థితి ఉంది.